నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాక వెంకటస్వామి తనయుడు ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో ఈరోజు కాక వెంకటస్వామి 95వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఎంసీ ఏరియాలో కల కాక వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కాక వెంకటస్వామి చేసిన సేవలు చిరస్మరణీయమని, కాక సింగరేణి కార్మికులకు పెన్షన్ వచ్చే విధంగా రేషన్ కార్డులు 75,000 గుడిసెలలో ఉన్న పేదలకు ఇండ్లు కట్టించి ఘనత కాక వెంకటస్వామికి దక్కిందన్నారు. కాక చేసిన సేవలను గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాక జయంతిని, కాక వర్ధంతిని అధికారికంగా ప్రకటించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల, అభిమానులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అలాగే ఈ ఏఎంసీ ఏరియాలో కాక విగ్రహ ప్రతిష్టకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. వెంకటస్వామి గారిది 95వ జయంతి సందర్భంగా బెల్లంపల్లి ఏఎంసీ ఏరియాలో గౌరవ చైర్మన్ గారు, కౌన్సిలర్లు గారు అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది. కాక చేసిన సేవలు కనీసం ఆయన అడుగుజాడలో మనందరం కూడా నడిచి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన కింది స్థాయి నుంచి ఇలా చాలా ఒక రాష్ట్రపతి లెవెల్కి ఎదిగి ఈ రాష్ట్రంలో ఎంతోమంది కార్మికులకు కూడా పింఛన్లు ఇప్పించిన ఘనత కాక వెంకటస్వామి గారిది. ఆయన ఎమ్మెల్యే గౌరవనీయులు మన గడ్డం వినోద్ సార్ గారి ఆదేశాల మేరకు మన బెల్లంపల్లి పట్టణంలో కాక వెంకటస్వామి గారి 95వ జయంతిని ఈరోజు ఏఎంసీలో ఉన్నటువంటి కాక గారి విగ్రహానికి గౌరవ మన మున్సిపల్ ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది, పూలమాల వేసి. ఆయన చేసినటువంటి సేవలకు గాను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆయన యొక్క జయంతిని, అదేవిధంగా వర్ధంతిని ఘనంగా జరుపుకోవాలని అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. దానికి గాను రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరి తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవలు ఏంటంటే, ఎంతోమంది మన దగ్గర సింగరేణి కార్మికులు ఉన్నారు, వారికి ఎంతోమందికి పెన్షన్ వచ్చే విధంగా కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఆయన 75,000 ఉన్నటువంటి గుడిసెలలో ఉన్నటువంటి పేదవారికి ఇల్లు కట్టించినటువంటి ఘనత మన కాక వెంకటస్వామి గారిది. కావున అటువంటి గొప్ప మహానుభావుని యొక్క జయంతిని నిర్వహించుకోవడం అనేది అందరికీ చాలా సంతోషకరమైన విషయం. ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆశయాలను కొనసాగించడం మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్